సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆపరేషన్ సింధూర్ పైన పార్లమెంట్లో రచ్చరచ్చ జరిగింది నిన్న. మొన్న జైశంకర్, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా చాలా ఎంత ఉధృతంగా ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేయాల్సి వచ్చింది, దేశ రక్షణ ఏంటి అనేది కాంగ్రెస్ని డైరెక్ట్గా ఎదుర్కొన్నారు. ఇంకోవైపు నిన్న మోదీ గారు ఎంటర్ అయ్యారు. మోదీ గారు ఎంటర్ అయిన తర్వాత చాలా ప్రస్ఫుటంగా దేశ రక్షణ మనకు ముఖ్యం, 250% ఆయుధాల ఉత్పత్తి పెరిగింది అంటున్నారు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయ విధంగా 100 దేశాలకు ఈరోజు ఆయుధాలు మనం ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి మనం ఎదిగాం. మన భద్రత అంటే ప్రపంచం మొత్తం చూసిందని చెప్పి మోదీ గారు చెప్పారు. దాదాపు 180 దేశాలు మనకు మద్దతు ఇస్తే ఓన్లీ 6 కంట్రీస్ మాత్రమే పాకిస్తాన్కి సపోర్ట్ చేసినాయని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ ఆగలేదు అని చెప్పాడు. అదేవిధంగా మే 9న అమెరికా ఉపాధ్యక్షుడు ఫోన్ చేసి పాకిస్తాన్ దాడి చేయబోతుందని చెప్తే అంతకు మించి దాడి ఉంటుంది అని నేను చెప్పానని చెప్పాడు. మాకెవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు ఉచిత సలహాలు అని ట్రంప్ మమ్మల్ని ఏమి యుద్ధం ఆపమని చెప్పలేదని బాహాటంగానే పార్లమెంట్ సాక్షిగా, పార్లమెంట్ అంటే అసెంబ్లీ అంటే దేవాలయం లాంటిది, మరి మోదీ గారు చెప్పారంటే మరి కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు యుద్ధం ఆపారంటారు. మరి అదే సమయంలో అమిత్ షా గారు కూడా చాలా ప్రస్ఫుటంగా చెప్పాడు. మీరు ఆ రోజు 1948లో ఏం జరిగింది, POK పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ని ఎందుకు నెహ్రూ ఆక్రమించుకోలేకపోయాడు అనేది కూడా అడిగారు. 1948 కాకుండా POKని ఆక్రమించుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. సింధు జలాలు 80% మన అయితే పాకిస్తాన్కి ఎందుకు ఇచ్చారన్నారు. మరి దాన్ని ప్రశ్నించే ఇది లేదు. మరి సింధు జల ఒప్పందాన్ని రద్దు చేశారు కదా. మరి అదేవిధంగా 1971లో 93,000 మంది పాకిస్తాన్ పౌరులు మనకు బందీలుగా దొరికితే వాళ్ళని వదిలిపెట్టేసేశారు. ఆ తర్వాత 15,000 చదరపు కిలోమీటర్ల భూభాగం మనం స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటే ఎందుకు చేసుకోలేదు. దీని అంతటికి కారణం కాంగ్రెస్ పార్టీ నియంతృత్వ వైఖరి వల్ల పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి దేశానికి, సైన్యం మీద పాకిస్తాన్కి నమ్మకం లేదు అని చెప్పి అంటున్నారు. రాహుల్ గాంధీ గారేమో మోదీ గారిని పబ్లిసిటీ కోసం ఇలా చేశారంటున్నారు. ట్రంప్ 33 సార్లు చెప్పాడు నేనే యుద్ధం ఆపానంటున్నాడు. నిన్న కూడా ట్రంప్ నేనే యుద్ధం ఆపానంటున్నాడు. అరే బాబు, ట్రంప్కి మాకు సంబంధం లేదని చెప్పి వీళ్ళు అంటున్నారు. మరి తెర వెనక ఏం జరిగిందనేది పక్కన పెడితే పార్లమెంట్లో చాలా స్ట్రైట్గా మోదీ గారు 22 నిమిషాల్లోనే మా టార్గెట్ రీచ్ అయ్యాం, మా జోలికి వస్తే ఎవరినైనా 100 మంది ఉగ్రవాదం లేపేసాం, 7 స్థావరాలను ధ్వంసం చేశాం అని చెప్పన్నారు. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. ఇంకోసారి పాకిస్తాన్ కాలబేరానికి వచ్చి వాళ్ళ యొక్క సైనిక అధికారులంతా వచ్చి రాబట్టే నేను యుద్ధాన్ని ఆపాను, సామాన్య మానవులకి ఇబ్బంది కలగకూడదని తప్పితే భారతదేశం ఎవరికి భయపడదు. శత్రు దుర్భేద్యమైన నగరంగా భారతదేశం ఆవిర్భవించింది. భారతదేశంకి వస్తే ఎవరైనా కానీ అధపదాలను తొక్కేస్తామని చెప్పి మోదీ చెప్పకనే చెప్పాడు. మరి ఏం జరుగుతుంది, ఈ దేశం భద్రతలో ఉందా? కాంగ్రెస్ వాళ్ళు చెప్పినట్టు భద్రత గాలికి వదిలేశారా, లేకపోతే పబ్లిసిటీ కోసం పనిచేశారా అంటే వాళ్ళు చెప్పింది అసత్యమని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే సైన్యం ఎవరు, దేశం కోసం పనిచేస్తుంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఎవరి కోసం పనిచేస్తుంది? అజిత్ కుమార్ దోవల్ ఎవరు, జైశంకర్ ఎవరు? సమర్థవంతమైన విదేశాంగ కార్యదర్శి ఆయన. ఇప్పుడు ఆయన ఆ కార్యదర్శి రిజైన్ చేసి ఈరోజు మంత్రిగా కొనసాగుతున్నాడు. మరి ఆయన వచ్చిన తర్వాత దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పెరిగినాయి కానీ తగ్గలేదు కదా. మరి కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టు ఆ రోజు నెహ్రూ గారు POKని ఎందుకు ఆక్రమించుకోలేపారు? కాశ్మీర్ విషయం ఎప్పుడు కూడా అగ్నిగుడ్డలాగా ఎందుకు మారింది? ఇవన్నీ కారణం కాంగ్రెస్ కాదా అని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి దెయ్యాలు వేదాలు వలించినట్టు మీరు అట్లా మాట్లాడకూడదని చెప్పి బాహాటంగానే మోదీ గారు చెప్పారు. మోదీ గారి ప్రసంగం మొత్తం ఆయన ప్రసంగం అంతా పూర్తిగా విశేషంగా ఆకట్టుకుందనే మనం చెప్పాలి. ఏదేమైనా దేశ ప్రధాని రక్షణ విషయంలో 11 సంవత్సరాల నుంచి చాలా బ్యూటిఫుల్గా చేస్తున్నారు. శత్రు దుర్భేద్య నగరంగా భారతదేశం ఆవిర్భవించడంలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా పనిచేయడంలో మోదీ గారి పాత్ర ఏనలేదు. అమిత్ షా గారు చాలా చక్కగా చేయగలుగుతున్నాడు. అజిత్ కుమార్ దోవల్ ఎప్పటికప్పుడు దేశాల మధ్య విషయాల్ని క్రోడీకరిస్తున్నారు. అటువైపు రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ కావచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా సమర్థవంతంగా పనిచేయబట్టే భారతదేశం ఈరోజు సేఫ్ హ్యాండ్స్లో ఉందనేది మనం చెప్పొచ్చు. కాబట్టి ఆపరేషన్ సింధూర్లో ఎటువంటి డివేట్ జరగలేదు. పాకిస్తాన్ సరైన సమయంలో బుద్ధి చెప్పాం. పాకిస్తాన్ సైనిక స్థావరాలు కావచ్చు, పాకిస్తాన్ ప్లేస్లో వెళ్ళి 22 నిమిషాలు ఆపరేషన్ పూర్తి చేసి 100 మంది ఉగ్రవాదులు లేపేశాం. నిన్న సులేమాన్తో సహా ఈ యొక్క పహల్గాం పాత్రదారులందరూ కూడా మట్టు పెట్టారంటే దాన్ని బట్టి భారత సైన్యం యొక్క చిత్తశుద్ధి ఏందనేది ఒకసారి ఆలోచించుకోవాలా. కాంగ్రెస్ సైన్యాన్ని విమర్శించకూడదని చెప్పేసి బీజేపీ పెద్దలంతా చెప్పారు, ఎన్డీఏ నాయకులంతా చెప్పారు. సుప్రియా సోలేతో సహా చివరికి ఓవైసీ గారు కూడా భారతదేశం ముఖ్యం అని చెప్పే భావంతో ఉన్నప్పుడు మరి వీళ్ళు మారాలి కదా కాంగ్రెస్ అనేది చాలామంది నోట మాట. మరి ఏం జరుగుతుందో చూడాలి.